2026 న్యూఢిల్లీ కర్తవ్య పథ్ రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రదర్శించిన తెలంగాణ రాష్ట్ర శకటం యొక్క ముఖ్య ఇతివృత్తం ఏమిటి? ఇంపార్టెంట్. సో తాజాగా మనకి 2026కి సంబంధించిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం యొక్క శకటం ముఖ్య ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అన్నమాట. జోగిని వ్యవస్థ నిర్మూలన మరియు నారీశక్తి అనే ఇతివృత్తంతో తెలంగాణ రాష్ట్ర శకటం అయితే అక్కడ ప్రదర్శింపబడింది రిపబ్లిక్ డే పెరేడ్లో. జోగిని వ్యవస్థ నిర్మూలన మరియు నారీశక్తి అనే శకటంతో అయితే ఈ ఏడాది రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో తెలంగాణ రాష్ట్ర శకటం అయితే పాల్గొంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2026 విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది? 2026 ఇయర్కి సంబంధించిన విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను ఏ టీం గెలుచుకుంది అంటున్నారు. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి విదర్భ, ఆప్షన్ సి సౌరాష్ట్ర, ఆప్షన్ డి ముంబై. 2026 ఇయర్కు సంబంధించి విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను విదర్భ టీం గెలుచుకుంది. విదర్భ టీం గెలుచుకుంది. ఏ టీం పైన గెలిచిందంటే సౌరాష్ట్ర పైన గెలిచింది. అంటే రన్నర్అప్స్గా సౌరాష్ట్ర నిలిచింది, విదర్భ మనకు విన్నర్గా నిలిచింది. ఇక మనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే అమన్ మోకడే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని గెలుచుకున్నాడు. ఇతనే హైయెస్ట్ రన్స్ కూడా చేయడం జరిగింది ఈ సిరీస్లో, 814 రన్స్ను. అదేవిధంగా మోస్ట్ వికెట్స్ వచ్చేసి అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా అంకుర్ పన్వార్ 25 వికెట్స్తో మోస్ట్ వికెట్ తీసిన ప్లేయర్గా నిలిచాడు. ఇంపార్టెంట్. 25-26 ఇయర్కు సంబంధించి విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను విదర్భ గెలుచుకుంది. విజయ్ హజారే విదర్భ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది 33rd ఎడిషన్, 33వ ఎడిషన్ అన్నమాట. ఏ టీం మనకు రన్నర్గా నిలిచిందంటే సౌరాష్ట్ర. నెక్స్ట్ వన్, 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణకు చెందిన ఎంతమందికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డును ప్రకటించింది? సో మనకు ఎవ్రీ ఇయర్ కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా పద్మ అవార్డులను అయితే ప్రకటిస్తుంటారు. దానిలో భాగంగా ఎంతమందికి తెలంగాణకు చెందిన పర్సన్స్కి అయితే ఈ అవార్డులు వచ్చాయని అడుగుతున్నారు. ఇంపార్టెంట్. ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు అయితే రావడం జరిగింది తెలంగాణకు చెందిన ప్రముఖులకు. సో వారెవరెవరంటే చూద్దాం. తెలంగాణ నుంచి ఈ ఏడాది పద్మ అవార్డులు అందుకున్న వ్యక్తులు 7. అందులో ఫస్ట్ పర్సన్ దీపికా రెడ్డి. ఈమె కళల విభాగంలో పద్మశ్రీ అయితే అందుకున్నారు. కళల విభాగంలో అందుకోవడం జరిగింది. చాలాసార్లు టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో ఏ పర్సన్ ఏ విభాగంలో అందుకున్నారు పద్మ అవార్డులని అడగడం జరిగింది. సో అందుకే విభాగాలు ఇంపార్టెంట్. దీపికా రెడ్డి గారు కళల విభాగంలో అందుకున్నారు. ప్రసిద్ధ కూచిపూడి నృత్యకారిణి, కొరియోగ్రాఫర్ మరియు గురువు ఈమె. అదేవిధంగా వైద్య రంగంలో తెలంగాణ నుంచి 2 అందుకున్నారు. ఒక పర్సన్ గూడూరు వెంకట్రావు గారు వైద్య విభాగంలో అందుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి గారు, ఇతను కూడా మనకు వైద్య రంగంలోనే అందుకోవడం జరిగింది పద్మశ్రీ అవార్డులను. మొత్తంగా ఈ 3. ఆ తర్వాత సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో 3 అందుకున్నారు తెలంగాణ నుంచి పద్మ అవార్డులను, పద్మశ్రీ అవార్డులను. చంద్రమౌళి గడ్డమనుగు గారు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో అందుకున్నారు. డిఆర్డిఓలో ఇతను సైన్స్ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు. ఆకాష్ మిసైల్ ఏదైతే ఉందో దాంట్లో ఇతను కీ రోల్ ప్లే చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు డాక్టర్ కుమారస్వామి తంగరాజు గారు, ఇతను కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ నుంచి అందుకోవడం జరిగింది, సిసిఎంబిలో శాస్త్రవేత్త. ఆ తర్వాత కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, ఇతను కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలోనే అందుకోవడం జరిగింది పద్మశ్రీ అవార్డును. ఇక చివరిగా మనకు ఇతర రంగాల నుంచి చూసుకున్నట్లయితే స్వర్గీయ శ్రీ రామారెడ్డి మామిడి గారు అయితే అందుకున్నారు. పశు సంవర్ధక రంగం నుంచి అందుకున్నారు రామారెడ్డి మామిడి గారు. ఓకేనా. ఇతను మరణానంతరం అయితే అందుకోవడం జరిగింది. సో తెలంగాణలో మొత్తంగా తెలంగాణ నుంచి 7 అయితే అందుకున్నారు ఈ ఏడాది పద్మ అవార్డును. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2026 రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఎంతమంది అధికారులకు రాష్ట్రపతి పోలీస్ పథకాలను ఇవ్వడం జరిగింది? సో మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఈ పద్మ అవార్డులు అనౌన్స్ చేయడంతో పాటు పోలీస్ శాఖకు కొన్ని అవార్డులు కూడా ఇస్తుంటారు. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ పథకాలు ఎన్ని అందుకున్నారంటే ఎంతమందికి అంటే 14 మంది పోలీస్ అధికారులు సో రాష్ట్రపతి పోలీస్ పథకాలను, ప్రెసిడెంట్ మెడల్ అవార్డును అయితే అందుకున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. పద్మ అవార్డు ఎంతమందికి వచ్చాయి? తెలంగాణ నుంచి 7 వచ్చాయి. నెక్స్ట్ వన్, 2026 జనవరిలో మొదటి అంతర్జాతీయ హరిత కృత్రిమ మేధస్సు సదస్సు ఎక్కడ జరిగింది? 2026 జనవరిలో మొదటి అంతర్జాతీయ హరిత కృత్రిమ మేధస్సు సదస్సు అనేది దుబాయ్ వేదికగా జరిగింది. ఇంపార్టెంట్. దుబాయ్ వేదిక ఏం జరిగింది? మొదటి అంతర్జాతీయ హరిత కృత్రిమ మేధస్సు సదస్సు జరిగింది దుబాయ్ వేదికగా. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం
జాతీయ బాలిక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఎవ్రీ ఇయర్ కూడా మన ఇండియాలో నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఏ రోజున జరుపుకుంటారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ జనవరి 22, ఆప్షన్ బి జనవరి 23, ఆప్షన్ సి జనవరి 24, ఆప్షన్ డి జనవరి 25. సో ప్రతి సంవత్సరం కూడా జాతీయ బాలిక దినోత్సవాన్ని నేషనల్ గర్ల్ చైల్డ్ డేని జనవరి 24వ తేదీన జరుపుకుంటారు మన ఇండియాలో. గర్ల్ చైల్డ్ డే జాతీయ బాలిక దినోత్సవాన్ని జనవరి 24వ తేదీన జరుపుకుంటారు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. అదేవిధంగా ఈ ఏడాది థీమ్ ఏంటంటే, గర్ల్ చైల్డ్ డే థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే థీమ్ తోటి ఈ ఏడాది జాతీయ బాలిక దినోత్సవాన్ని అయితే జరుపుకున్నారు జనవరి 24వ తేదీన. మరి జనవరి 20వ తేదీన ఏం జరుపుకుంటారు? నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, జనవరి 2026లో మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించబడిన సునేబడ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఒడిస్సా, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి కేరళ. సో 2026 జనవరిలో మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించబడిన సునేబడ వన్యప్రాణుల అభయారణ్యం ఒడిస్సాలో ఉంది. ఇంపార్టెంట్, సునేబడ వన్యప్రాణుల అభయారణ్యం ఒడిస్సాలో ఉంది. దీనిని ఇటీవల ఏ ప్రాంతంగా ప్రకటించారని అడగవచ్చు. మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించారు. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. భారతదేశం తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించింది? మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియా తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఎక్కడ ప్రారంభించింది? ఆప్షన్ ఏ చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఆప్షన్ సి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఆప్షన్ డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. సో భారతదేశం తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్వవిద్యాలయాన్ని మీరట్లో ప్రారంభించింది చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నందు. చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నందు భారత్ తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. ఇది మీరట్లో ఉంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల రామ్సర్ నెట్వర్క్లో చేర్చబడిన చారీ దండ్ చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల రామ్సర్ నెట్వర్క్లో చేర్చబడిన చారీ దండ్ చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. సో చారీదండ్ చిత్తడి నేల గుజరాత్లో ఉంది. సో ఇటీవల మనకు చిత్తడి నేలల జాబితాలో చేర్చబడింది అన్నమాట ఇది. సో ఇది 2026 జనవరిలో చేర్చగా, ఆ తర్వాత పాట్నా పక్షి సంరక్షణ కేంద్రం ఉత్తరప్రదేశ్ సంబంధించి కూడా చేర్చారు. అదేవిధంగా మళ్ళీ ఉత్తరప్రదేశ్ సంబంధించి 2026 ఏప్రిల్లో షేకాజిల్ పక్షుల అభయారణ్యం కూడా చేర్చడం జరిగింది. మొత్తంగా 2026లో 3 ప్రాంతాలను చేర్చారు చిత్తడి నేలల ప్రాంతాల జాబితాలోకి. అందులో చారీదండ్ ఒకటి గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి 2, పాట్నా పక్షి సంరక్షణ కేంద్రం ఒకటి, షేకాజిల్ పక్షుల అభయారణ్యం ఒకటి, ఈ 2 చేర్చారు. మొత్తంగా 3 చేర్చారు. ఓకేనా. అందులో గుజరాత్లో చారీదండ్కు సంబంధించిన చిత్తడి నేల ఉంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 2026 ఢిల్లీ రిపబ్లిక్ డే పేరేడ్కు ముఖ్య అతిథులుగా ఎవరు హాజరయ్యారు? ఈ ఇయర్కు సంబంధించి రిపబ్లిక్ డేలో ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారని అడుగుతున్నారు. ఉర్సులా వాన్ డెర్ లెయన్, అదేవిధంగా ఆంటోనియో కోస్టా. ఉర్సులా వాన్ డెర్ లియన్, అదేవిధంగా ఆంటోనియో కోస్టా, ఇద్దరు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన అధికారులు అనమాట. సో వారైతే ఈ రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సో యూరోపియన్ యూనియన్ నుంచి మొదటిసారిగా ఈ రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా యూరోపియన్ యూనియన్ నుంచి ఎవరు కూడా రాలేదు. ఉర్సులా వాన్ డెర్ లెయన్, అదేవిధంగా ఆంటోనియో కోస్టా, ఇద్దరు ముఖ్య అతిథులుగా వచ్చారు దేనికి? రిపబ్లిక్ డేకు. నెక్స్ట్ వన్, 2026 రిపబ్లిక్ డే పెరేడ్లో తొలిసారిగా ప్రదర్శన చేసిన భారత ఆర్మీకి చెందిన సరికొత్త స్పెషలైజ్డ్ అసాల్ట్ ఇన్ఫాంట్రీ యూనిట్ ఏది? సో మనకు 2026లో ఈ పేరేడ్ ఏదైతుందో ఈ పేరేడ్లో భారత ఆర్మీకి చెందిన ఒక బెటాలియన్ తొలిసారిగా మనకు పేరేడ్ చేసిందనమాట. సో ప్రదర్శన చేసింది. ఏ బెటాలియన్ అడుగుతున్నారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్, భైరవ్ బెటాలియన్. సో భైరవ్ బెటాలియన్ తొలిసారిగా ఈ రిపబ్లిక్ డే పేరేడ్లో ప్రదర్శన చేయడం జరిగింది. భారత ఆర్మీకి చెందిన బెటాలియన్ ఇది, భైరవ్ బెటాలియన్. అడగడానికి అవకాశం ఉంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రిపబ్లిక్ డే పేరేడ్లో ఏ రాష్ట్ర శకటం ప్రథమ బహుమతిని గెలుచుకుంది? ఇంపార్టెంట్, మనకు తాజాగా 26 ఇయర్కి సంబంధించి రిపబ్లిక్ డే పేరేడ్స్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు అయితే ప్రదర్శన చేస్తుంటాయి. దానిలో భాగంగా ఏ రాష్ట్రం ప్రథమ బహుమతిని గెలుచుకుంది? మహారాష్ట్రకు చెందిన శకటం ప్రథమ బహుమతిని గెలుచుకుంది. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన శకటం ప్రథమ బహుమతి గెలుచుకుంది. దీని యొక్క ఏంటంటే థీమ్ ఏంటంటే గణేశోత్సవ్ ఏ సింబల్ ఆఫ్ ఆత్మనిర్భర్.
గణేశోత్సవ్ ఏ సింబల్ ఆఫ్ ఆత్మనిర్భర్ అనే థీమ్ తోటి అయితే కొనసాగింది. ఈ శకటం అనేది దానికి గాను ప్రథమ బహుమతి వచ్చింది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రధాన ఇతివృత్తంతో జరుపుకున్నారు. ఏ ఇతివృత్తంతో జరుపుకున్నారు? ఈ ఇయర్కి సంబంధించిన గణతంత్ర రిపబ్లిక్ డే దినోత్సవాలను ఏ థీమ్తో జరుపుకున్నారు? ఆప్షన్ ఏ వికాసిత్ భారత్, ఆప్షన్ బి నారీ శక్తి, ఆప్షన్ సి 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం, ఆప్షన్ డి వసుదైక కుటుంబం. సో మనకు ఈ ఏడాదికి సంబంధించిన రిపబ్లిక్ డే వేడుకలను 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం థీమ్ తోటి జరుపుకున్నారు. 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం అనే థీమ్ తోటి ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకున్నారు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎన్ రాజం 2026 సంవత్సరం సంబంధించి పద్మ విభూషణ్ అవార్డును అందుకోగా ఏ విభాగంలో అందుకున్నారు? సో ఎన్ రాజం గారు పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు ఈ ఏడాది గాను. ఆమె ఏ విభాగంలో అందుకున్నారంటే కళల విభాగంలో అందుకోవడం జరిగింది. కళల విభాగంలో ఎన్ రాజం గారు పద్మ విభూషణ్ అందుకున్నారు. ఉత్తరప్రదేశ్ చెందిన పర్సన్ అనమాట. సింగింగ్ వయలినిస్ట్గా ఆమె ప్రసిద్ధి చెందారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇటువంటి కరెంట్ అఫైర్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాం ఫ్రెండ్స్.